ప్రసన్న నిన్న ఒక బ్రహ్మాండమైన శుభవార్త మనకు అందింది. పొరుగు దేశమైనట్టి పాకిస్తాన్ మీద భారతదేశం చాలా ఘనంగా విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో కేవలం 49.4 ఓవర్స్లలోనూ వాళ్ళు మొత్తంసారిగా తూడ్చిపెట్టినట్టు వాళ్ళను టోటల్గా పరిమితం చేసేసి దాని మీద కోహ్లీ బ్రహ్మాండమైన ప్రతాపాన్ని చూస్తూ విజయడంక సాధించారు. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి పూర్తిగా ఏదైతే మీకు సంబంధించిన ఇప్పుడు ఒక దుబాయ్లో నిర్వహించిన ఏదైతే టోర్నమెంట్ ఉందో దీనిపై పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వండి. జమీల్, నిన్న నిజంగా కూడా భారతీయులందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు అని చెప్పవచ్చు. దాయాది దేశమైన పాకిస్తాన్ ఇండియా ఎప్పుడు కూడా ఓడించడము, ఇండియా లోపల 140 కోట్ల జనాభా కూడా సంతోషము ఉంటారని చెప్పవచ్చు. నిన్న చూస్తే కనుక ఒక జియోలోనే సుమారు 50 కోట్ల మంది వ్యూవర్షిప్ వచ్చిందంటే ఈ మ్యాచ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూడవచ్చు. పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా ఐసీసీ ఈవెంట్ లోపల ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుందని మనం చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఐసీసీ ఈవెంట్లు చూసుకుంటే T20 ప్రపంచ కప్ కానివ్వండి, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లోపల ఇరు జట్లు 22 సార్లు ముఖాముఖి తలపడితే భారత్ ఏకంగా 18 సార్లు విజయంతో పైచేయి సాధించింది. అదే పాకిస్తాన్ 4 సార్లు గెలవడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే ఇండియా పైన పాకిస్తాన్ 3 సార్లు గెలిచింది. 2004, 2009, 2017. 2017 సెమీఫైనల్లో ఇండియాను పాకిస్తాన్ ఓడించినటువంటి రివెంజ్ ఈ రోజు తీసుకుందని చెప్పేసి భారత అభిమానులందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. అదే మనం కోట్లాది మంది మా భారతీయులు ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది ఏకపక్షంగా ముగియడం అనేది భారత్ కు చాలా సంతోషము. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఆ మ్యాచ్ అనేది చాలా టఫ్ గా సాగుతుంది, 2 బలాబలాలు ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇండియా బౌలర్స్ మాత్రము ఆ పాకిస్తాన్ 241 రన్లకు కట్టడి చేయడం, అది చాలా తక్కువ స్కోర్ రావడం వల్ల ఇండియా కూడా సునాయాసంగా దాన్ని చేసింది చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ అనగానే ఫామ్ లో లేనటువంటి విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తాడు. తను పాకిస్తాన్ అనగానే తన ఎక్కలేని తనకు ఆట అనేది చూపిస్తాడు. తను కింగ్ కోహ్లీ అనేది తన ఊరికి అనరు. పాకిస్తాన్ అనగానే ఇండియాకు విరాట్ కోహ్లీ అనే ఒక తురుపు ముక్క లెక్క కనబడతా ఉంటాడు. నిన్న చూసాం మనం సెంచరీ ఏ విధంగా చేశాడో. తను చేస్తున్నటువంటి సెంచరీ కూడా చాలా అద్భుతమైనది. తన మ్యాచ్ ని ముగించేంత వరకు కూడా నాటౌట్ గా ఉండడము, మ్యాచ్ ను ముగించడము, తనకు అదే విధంగా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ తోటి గిల్ కూడా చాలా చక్కటి సహకారం అందించారు విరాట్ కోహ్లీకి. ఏదో పాకిస్తాన్ అయితే 2 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల సెమీఫైనల్ పై వెళ్లాల్సినటువంటి ఆశలు అనేది కూడా నీళ్లు జల్లినట్టు అయిపోయింది. అది ఇండియా మీద గెలుస్తుంటే సెమీఫైనల్ కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండే. కానీ ఇప్పుడు చాలా సంక్లిష్టమైన చెప్పవచ్చు పాకిస్తాన్ కి. అదే మ్యాచ్ లో చూసుకుంటే కనుక మనకు ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో ఛాంపియన్స్ ట్రోఫీకే తలమానికంగా ఉంటుంది అనుకున్నటువంటి భారత్ పాక్ మ్యాచ్ అనేది ఏకపక్షంగా ముగియడము అభిమానులకు కొంత నిరుత్సాహపరిచిన భారతీయులకు మాత్రము పాకిస్తాన్ ని చిత్తు చేయడం అనేది చాలా సంతోషం ఉన్నటువంటి పరిస్థితి. అటు టీమిండియా బ్యాటింగ్ లో వరుసగా 2వ విజయం అందుకున్నది. చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తూ అది చేయడం జరిగింది. అదే పాక్ తో మ్యాచ్ లోపల విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 4లతో 100 రన్స్ సెంచరీ నాటౌట్ అజేయ శతకం సాధించారు. దాంట్లో మరో 45 బంతులు మిగిలిండగానే భారత్ అనేది విజయం సాధించడం వల్ల నెట్ రన్ రేట్ కూడా పెరగడం జరుగుతా ఉన్నది. అదేవిధంగా ఏదైతే 6 వికెట్ల తేడాతో కూడా భారత్ గెలవడం జరిగింది. తద్వారా 2017లో ఎదురైనటువంటి ఓటమికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. గ్రూప్ ఏ లోపల 4 పాయింట్లతో భారత్ దాదాపు సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నదని చెప్పవచ్చు. అది ఆఖరి మ్యాచ్ మార్చి 2న కివీస్ తోటి ఇండియా తలపడనుంది. ఆ మ్యాచ్ లో గనక ఇండియా గెలిస్తే గ్రూప్ ఏ టాప్ పొజిషన్ లో కూడా ఇండియా ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. జమీల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న, జస్ట్ గివింగ్ అప్డేట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఏదైతే మన గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రసన్న, సుధాకర్, సతీష్, రాఘవ వీరందరికీ ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటూ